హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ఇండియా వ్లాగ్స్. నేను మీ ప్రియా కిషోర్. ఇవాళ నేను గీక్ రోబోకుక్ తీసుకున్నానండి. దాన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం రండి, ఫీచర్స్ చూద్దాం. గీక్ రోబోకుక్ జెటా 8 మోడల్ అండి ఇది. దీనిలో మల్టీ ఫంక్షన్స్ ఉంటాయి, మనం అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇదేంటిదంటే దీనికి ఆబ్జెక్ట్స్ అనేవి www.comలో geekrobocook.com అనే దానిలోకి వెళ్తే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం రండి. దానికి ఒక బుక్ ఇస్తారండి. దీనిలో 100 రెసిపీస్ ఉంటాయి. వంట రాని వాళ్ళు కూడా దీన్ని చూసి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుడ్ అనేది. చాలా ఈజీ ఉంటుందండి, చాలా క్విక్గా అయిపోద్ది, టేస్టీగా కూడా ఉంటుంది చేసే ఫుడ్ అంతా కూడాను. వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇది వారంటీ కార్డ్ అండి. దీనిలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి అని మొత్తం దీనిలో ఉంటుంది. మనం ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకుందాం, ప్రోడక్ట్ అయినా, ఆ ప్రోడక్ట్ ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకోవాలండి. ఇంక ఇది వచ్చేసి పాట్ అండి. నేను స్టీల్ పాట్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. దీనిలో 2 రకాల పాట్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ పాట్స్ ఉంటాయి. ఒకటేమో నాన్ స్టిక్ ఉంటుంది, ఇంకొకటేమో స్టీల్ పాట్ ఉంటుంది. నేనైతే దీన్ని ఆర్డర్ చేసుకున్నాను. 8 లీటర్స్ పాట్ అండి ఇది. ఇది ఇన్నర్ సైడ్ కుక్కర్ ఎలా ఉండిద్దో అలా ఉంటుందండి. లిడ్ అండి. ఈ లిడ్ని మనం పెట్టుకునేటప్పుడు స్లైడ్గా రొటేట్ చేసుకోవాలి. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్లైడ్గా రొటేట్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఇంకా అలా ఓపెన్ చేసుకోవడమే దాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది లోపల ప్లేట్. ఈ ప్లేట్కి ఈ రబ్బర్ ఉండింది కదండి, ఈ రబ్బర్ కూడా మనం వాచర్ అంటారంట. దీన్ని కూడా మనం తీసి ఆఫ్టర్ కుకింగ్ మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. అప్పర్ పార్ట్ అనేది క్లీన్ చేయొద్దండి. ఈ ప్లేట్ మట్టుకి మనం క్లీన్ చేయాలి, కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అంతా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ఎవ్రీ కుకింగ్ వీ హ్యావ్ టు క్లీన్ దిస్ ప్లేట్. ఇలా తీసుకొని మళ్ళీ మనం క్లీన్ చేసుకొని మళ్ళీ దీన్ని అలా సెట్ చేసేసుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ అది. మామూలు కుక్కర్లు ఉంటాయి కదండి, దానికి ఎలా అయితే మనం క్లీన్ చేసుకుంటామో ఇది కూడా అంతే క్లీన్ చేసుకోవచ్చు. ఈజీ అండి, చాలా ఈజీగా పెట్టేయచ్చు. దానిలో కూడాను సెట్టింగ్ బాగానే ఉంటుంది. అండ్ ఇంక దీన్ని ఇంత క్లోజ్ చేసేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రెషర్ వాల్వ్ ఉండిద్దండి. మనం కుక్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్కి మనం వాల్వ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ కుకింగ్ అనేది వాల్వ్ అనేది లెఫ్ట్ సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి, అప్పుడు ప్రెషర్ అంతా పోతుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. లిడ్కున్న అడ్వాంటేజ్ అయితే ఇదండి. లిడ్ అయిపోయింది. లిడ్ గురించి ఇప్పుడు పాట్ని రీప్లేస్ చేసుకుందాం రండి. పాట్ని ఇలాగా కుక్కర్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇంక ఇంతేనండి, సింపుల్గా ఇలా పెట్టేసుకోవచ్చు. దీనికి మళ్ళీ అడ్జస్ట్మెంట్లు అంటూ ఏమి ఉండవు. ఇంకా అలా పెట్టేసేసుకొని మనం లిడ్ పెట్టేసుకోవచ్చు దానికి.
ఇంకా అయిపోయిందండి. ఇంకా లిడ్ అనేది ఇలా ఫిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కింద డిస్ప్లేలో కనిపిస్తాయండి. అండ్ ఇప్పుడు మనం వీ హ్యావ్ టు కనెక్ట్ ద ప్లగ్ టు ఫ్లెక్స్ బాక్స్ అండి. అండ్ ఇక్కడ వైరింగ్ అనేది మనం కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తారండి, దానికి మనం పెట్టుకోవాలి. ఇంకా అలా కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతుంది. మనం స్విచ్ వేసుకోవాలి. దీనిలో ఆప్షన్స్ ఏంటో చూద్దాం రండి. ఆన్ అండ్ ఆఫ్, కీప్ వార్మ్, క్యాన్సిల్, డిలే టైమర్, రైస్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ బటన్, keep warm, cancel, delay timer, rice, dal, chana dal, sambar, gravy, పొంగల్, కిచిడి, ఇడ్లీ, సాట్, మాన్యువల్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అండి. ఫిష్, చికెన్, మటన్ అండ్ దమ్ బిర్యానీ. ఇవండి దీనిలో ఉన్న ఆప్షన్స్. దీనిలో ఒక్కొక్క ఆప్షన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇప్పుడు స్విచ్ చేయంగానే ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది బ్లింక్ అవుతుందండి. అది ప్రెస్ చేసుకున్నాక 4 డిజిట్స్ అనేవి డిస్ప్లేలో ఇలా కనిపిస్తాయి. ఇలా కనిపించిందంటే కుక్కర్ అనేది ఆన్లో ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే కీప్ వార్మ్ అండ్ క్యాన్సిల్. కీప్ వార్మ్ అనేది ఏంటంటే మనం చేసిన ఫుడ్, ఏ ఫుడ్ అయినా సరే ఆటోమేటిక్గా కుక్ అయిన తర్వాత కీప్ వార్మ్లోకి వచ్చేస్తుంది. దీనికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఫుడ్ చల్లారింది, మనం వేడిగా తినాలి అన్నప్పుడు కీప్ వార్మ్ అనే ఆప్షన్లో మనం చేసుకుంటే ఇలా బీప్ సౌండ్ వస్తుందండి, కుక్ అయిపోయినట్టు. నెక్స్ట్ డిలే టైం గురించి తెలుసుకుందాం. డిలే టైమర్ ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం ఫుడ్ రైస్ అనేది కడిగి పెట్టుకుంటామండి. మనం 1 అవర్ తర్వాత వండుకోవాలి, లేదా 2 అవర్స్ తర్వాత వండుకోవాలి. ఎప్పుడు వండుకోవాలన్నా కూడా ఇది మన టైం సెట్ చేసేసుకుంటే ఈ టైం ఆటోమేటిక్గా సెట్ అయిపోయి మనకి ఎప్పుడు రైస్ అనేది కుక్ అవ్వాలో ఆ టైంకి ఆటోమేటిక్గా సెట్ అయ్యి ఫుడ్ అనేది రెడీ అయిపోతుందండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇంకొక అడ్వాంటేజ్, మనం 1/2 అవర్ నుండి 24 అవర్స్ వరకు మన టైం అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా డిస్ప్లేలో కనబడుతూ ఉంటుందండి. మనం ఎంత టైం పెట్టుకోవాలో అంత టైం మనం సెట్ చేసుకోవచ్చు. డిలే టైమర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు మనం మధ్యాహ్నం ఎక్కడో పనికి వెళ్ళిపోవాలి, పని ఉంటుంది, కానీ ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి మనకి ఫుడ్ అనేది రెడీగా ఉండాలంటే మనం ఈ డిలే టైమర్లోకి వెళ్ళిపోయి మనం ఆ టైంకి, వాళ్ళు వచ్చే టైంకి మనం ఆ టైమర్ అనేది సెట్ చేసేసుకుంటే వాళ్ళకి ఫుడ్ అనేది రెడీ అయిపోతుందండి. ఎమ్మీగా తినేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ రైస్ బటన్ చూద్దామండి. రైస్ అనేది ఇప్పుడు మనం పెట్టుకున్న తర్వాత డిఫాల్ట్గా 12 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు మనకి బాగా మెత్తగా ఉడకాలి అన్నప్పుడు స్ట్రాంగ్ టేస్ట్ అనేది బటన్ నొక్కేస్తే మనకి స్ట్రాంగ్ అనే ఆప్షన్లోకి వెళ్తుంది. అప్పుడు మెత్తగా ఉడుకుతుంది, స్లోగా అవుతుంది. అది 18 మినిట్స్ చూపిస్తుందండి డిస్ప్లేలో. తర్వాత మళ్ళీ మనం నార్మల్గా ఉడకాలి, మరీ అంత తొందరగా వద్దు, అంత స్లోగా వద్దు, నార్మల్గా అంటే మీడియంలో ఉడుకుతుందండి. టేస్ట్ బటన్ నొక్కితే మీడియం అనే ఆప్షన్ చూపిస్తుంది. లేదు మనకి తొందరగా అయిపోవాలి ఫుడ్ అనేది అని అంటే టేస్ట్ బటన్ ప్రెస్ చేస్తే క్విక్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ క్విక్ అనే ఆప్షన్ నొక్కితే 10 మినిట్స్లో ఫుడ్ అనేది రెడీ అవుతుంది. ఫుడ్ అనేది ఉడికేటప్పుడు ఇలా డిస్ప్లేలో ఇలా బ్లింక్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి దాల్, చనా దాల్. ఇది కూడా అంతేనండి, సేమ్ మనం పెట్టేసుకుంటే టైం సెట్ చేసుకొని అదే ఉడికిపోయిద్ది. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిల్ బటన్ నొక్కాలండి. క్యాన్సిల్ బటన్ నొక్కిన తర్వాత మళ్ళీ మనం సాంబార్ గ్రేవీ దానిలోకి వెళ్ళి మళ్ళీ అంతేనండి, మీకు ఎలా కావాలంటే అలా టైం సెట్ చేసుకొని మనం ఉడికించుకోవచ్చు. మళ్ళీ ప్రతి ఒక్క ఆప్షన్కి మనం క్యాన్సిల్ అనే బటన్ అనేది ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పొంగల్, కిచిడి. దీనికి కూడా అంతేనండి, సేమ్
ప్రతిదానికి క్యాన్సిల్ అనేది నొక్కాలి. నెక్స్ట్ వచ్చి ఇడ్లీ అండి. నెక్స్ట్ వచ్చేసి సాట్ ఆప్షన్ అండి. ఇప్పుడు మనం సాట్ అనే బటన్ని ప్రెస్ చేయగానే డిఫాల్ట్గా 30 మినిట్స్ అనేది చూపిస్తుంది. ఈలోపే మనం ఫిష్ కర్రీ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, బిర్యానీ కానీ ఏదైనా సరే తాలింపు అనేది పెట్టుకుంటాం కదా, అది వేడెక్కుతుందండి. వెంటనే వేడెక్కిపోయిద్ది కుక్కర్ అనేది. దానిలో వెంటనే మనం ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ మొత్తం తాలింపు అంతా మనం వేయించి సాటింగ్ చేసుకోవాలి. సాటింగ్ అనేది అయిపోయింది ఇంక మనకి అన్నప్పుడు క్యాన్సిల్ బటన్ అనేది నొక్కాలండి. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ బటన్ అండి. ఈ మాన్యువల్ బటన్ ద్వారా మనం ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, వెజ్ ఐటమ్స్ కానీ మనం డిఫాల్ట్గా టైం సెట్ అవుతాయి. కానీ మాన్యువల్ ఆప్షన్ ద్వారా మనకి ఎంత టైం కావాలో అంత టైం మనం సెట్ చేసుకోవచ్చు. ఈ ప్లస్ మైనస్ అనే సింబల్స్ ద్వారా మన టైం మనం సెట్ చేసుకోవచ్చు. అవి మనకు తెలిసింది కదండి, మటన్ అంటే తొందరగా ఉడకదు. మన టైం మనం సెట్ చేసుకొని అలా చేసుకోవచ్చు. ఇది దానికి ఉపయోగపడిద్ది. నెక్స్ట్ ఆప్షన్ అండి, నాన్ వెజ్ ఐటమ్స్. ఫిష్, చికెన్, మీట్, పులావ్ ఇవన్నీ కూడాను నాన్ వెజ్ ఐటమ్స్ అండి. ఇప్పుడు మనం సార్టింగ్ చేసుకుంటాం కదా, తాలింపు అవి వేసుకుంటాం. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్ ఇప్పుడు చికెన్ తీసుకున్నాం అండి. ఈ చికెన్ అనేది మనం వేసేసిన తర్వాత ఈ చికెన్ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేయాలి. అప్పుడు ఇలా బ్లింక్ అవుతుందండి, ఇక్కడ స్క్రోలింగ్ అవుతూ ఉంది కదా, అప్పుడు అది ఉడుకుతున్నట్టు. కుక్ అయిపోయిందండి. క్యాన్సిల్ చేసుకొని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. రెడీ అయిపోయింది ఫుడ్. చూశారు కదండి, ఇది నేను కొన్న జీక్ రోబోకుక్ స్పెషాలిటీ. ఫీచర్స్, ఆప్షన్స్ అన్నీ చూపించాను. చాలా ఈజీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ కూడా దీన్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. అసలు ఎంత ఈజీ అంటే మీరు ఇదొక్కటి ఉంటే చాలు అని అనుకుంటారండి. నేను పర్చేస్ చేసి చూశాను, నాకు ఈ ఆప్షన్స్ అన్నీ చాలా నచ్చినాయండి. మీరు కూడా కొంచెం పర్చేస్ చేసి నచ్చితే అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు టైం సేవింగ్ ఉంటుంది. అండ్ దానికి ఫస్ట్లో మీకు ఒక బుక్ చూపించాను కదండి, దీనిలో మన ఓన్ రెసిపీస్ చేయకూడదండి, టేస్ట్ అయితే రావు. ఆ బుక్ ఇచ్చారు కదండి, 100 రెసిపీస్ బుక్. ఆ రెసిపీసే మనం దానిలో ఉన్న మెజర్మెంట్స్తోనే మనం కుక్ అనేది చేసుకోవాలి ఫుడ్. అప్పుడే చాలా టేస్టీగా వస్తాయి. చాలా ఈజీగా ఉందండి. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి ట్రై చేస్తానండి. మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా ఉందండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశానండి. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఏమన్నా సలహాలు, సూచనలు ఏమన్నా ఉంటే ఈ వీడియో మీకు ఎలా ఉండింది అనేది కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.